ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. షష్ఠ పరిచ్ఛేదం. భక్తుల గురించి శ్రీరామకృష్ణులు. లౌకికుల ప్రవర్తన, శ్రీరామకృష్ణుల అనుకరణ. శ్రీరామకృష్ణులు తమ మంచం మీద కూర్చొని పవిత్ర హృదయులైన ఆ బాలభక్తులతో అమిత ఆనందంలో ఓలలాడుతూ ఉన్నారు. కీర్తనలు పాడే గాయకి హావభావాలను అనుకరిస్తూ అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నారు. గాయకి రకరకాల ఆభరణాలు ధరించి తన బృందంతో కలిసి పాటలు పాడుతూ ఉంటుంది. రంగురంగుల రుమాల్నొకదానిని చేతపట్టుకుని బృందం నడుమ నిలబడి ఆమె పాటలు పాడుతుంది. మధ్య మధ్యలో ఆమె దగ్గుతున్నట్లు నటించి అందరూ చూసేలా తన ముక్కునత్తును కాస్త సర్దుకుంటుంది. ఎవరైనా పెద్ద మనిషి వచ్చినట్లయితే పాట పాడుతూనే వారికి రండి కూర్చోండి అంటూ స్వాగతం పలుకుతుంది. ఒక్కోసారి చేతులను ఆడిస్తూ చేతులకున్న బంగారు గాజులను అందరికీ చూపుతుంది. శ్రీరామకృష్ణుల ఈ అనుకరణను చూసి భక్తులు కడుపుబ్బా నవ్వుతున్నారు. నవ్వును ఆపుకోలేక పల్టు నేల మీద పడి దొర్లుతున్నాడు. అతన్ని చూపుతూ శ్రీరామకృష్ణులు మాతో ఇలా అన్నారు. పసిపిల్లవాడు కదా, అందుకే అలా నేల మీద పొర్లుతూ నవ్వుతున్నాడు. శ్రీరామకృష్ణులు పల్టుతో నవ్వుతూ, మీ నాన్నగారికి ఈ విషయాలన్నీ చెప్పవద్దు సుమా, అప్పుడు ఆయనకు నా పట్ల ఉన్న ఆ కొద్దిపాటి గౌరవం కూడా పోతుంది. ఎంతైనా ఆయన ఇంగ్లీష్ మ్యాన్ కదా. భక్తులతో చాలామంది ఒక వంక సంధ్యవారుస్తూనే ఉంటారు, మరో వంక ఉబుసుపోని కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. సంధ్యవార్చేటప్పుడు మాట్లాడకూడదు కదా, అందుచేత వారు పెదవులు బిగబట్టే ఉంచి ఇది తీసుకురా అది తీసుకురా ఊహు అంటూ పలు రకాల సైగలు చేస్తూ ఉంటారు. నవ్వులు. మరికొందరు ఉన్నారు, వారు ఒకవైపు జపమాల చేత పుచ్చుకొని జపం చేస్తూ ఉంటారు, మరోవైపు చేపలు అమ్మేవాడితో బేరం కూడా చేస్తూ ఉంటారు. జపం చేస్తూనే వారు అది ఆ చేప కావాలి అంటూ వేలితో చూపిస్తూ ఉంటారు. బేరసారాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ వారు ఆ సమయానికే కేటాయించుకుంటారు. అందరూ నవ్వారు. కొందరు స్త్రీలు గంగలో స్నానం చేయడానికి వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో భగవచ్చింతన మాట దేవుడెరుగు కానీ వారు ఆ సమయాన్నంతా ఉబుసుపోని కబుర్లలో వెళ్ళబుచ్చుతూ ఉంటారు. మీ అబ్బాయికి పెళ్ళయిందా? అమ్మాయికి ఏం నగలు పెట్టారు? పలానా వ్యక్తికి జబ్బు చేసిందట, వాళ్ళ ఇంటికి కొత్త కోడలు వచ్చింది, వీళ్ళ అల్లుడు వచ్చి ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి కొత్త ఇంటి కాపురానికి వెళ్ళింది, ఫలానా వాళ్ళ అబ్బాయి పెళ్ళి చూపులకని వెళ్ళాడు, అమ్మాయి తండ్రి కట్నకానుకలు బాగానే సమర్పించుకుంటాడనుకుంటాను, మా హరి కాసేపైనా నన్ను వదిలి ఉండలేడు, ఇన్ని రోజులు నిన్ను చూడటానికి రాలేకపోయాను వదిన, ఫలానా వారి అబ్బాయి పెళ్లి ఖాయం చేయవలసి వచ్చింది, అందువల్ల బొత్తిగా తీరుబడి లేకపోయింది. వారి సంభాషణ అంతా ఇదే ధోరణిలో సాగుతూ ఉంటుంది. చూశారా, వారు పవిత్రమైన గంగానదిలో స్నానం చేయడానికని వెళ్ళారు, కానీ మాట్లాడేవన్నీ సంసారం గురించిన సంగతులే. చిన్న నరేంద్రుణ్ణి చూస్తూ సమాధి స్థితి. శ్రీరామకృష్ణులు చిన్న నరేంద్రుడి వైపు తదేక దృష్టితో చూస్తూ ఉన్నారు. అలా చూస్తూనే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. పవిత్ర హృదయులైన భక్తులలో ఆయన సాక్షాత్తు భగవంతుణ్ణి దర్శిస్తున్నారా? సమాధి స్థితిలో నిశ్చలంగా ఉన్న ఆ మహాపురుషుణ్ణి భక్తులు రెప్పవాల్చకుండా దర్శిస్తున్నారు. కొన్ని క్షణాలకు మునుపు పకపకమంటూ నవ్వులతో ప్రతిధ్వనించిన గదిలో ఇప్పుడు ఎవరూ లేనట్లు పూర్తిగా నిశ్శబ్దం నెలకొంది. శ్రీరామకృష్ణుల శరీరం కదలడం లేదు, మెదలడం లేదు, కనురెప్పలు ఆర్పటం లేదు, శ్వాస ఆడటం లేదు. చేతులు జోడించి రాతి బొమ్మలా స్థిరంగా కూర్చుండిపోయారు. కాసేపైన తర్వాత బాహ్యస్పృహ కలిగింది. ఇంతవరకు శ్వాస స్థిరంగా ఉండటం వల్ల ప్రస్తుతం ఆయన దీర్ఘంగా నిట్టూర్చారు. ఆయన మనస్సు క్రమంగా సమాధి స్థితి నుండి బయటకు వస్తోంది. ఇంకా భావావస్థలోనే ఉంటూ ఆయన తమ దృష్టిని భక్తులకేసి ప్రసరించారు. భక్తుల ఆధ్యాత్మిక ప్రగతి, ఆధ్యాత్మిక స్థితిగతుల గురించి మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు చిన్న నరేంద్రుడితో, నిన్ను చూడాలని ఎంతగానో ఆరాటపడ్డాను, నీ అభీష్టం సిద్ధిస్తుంది, అప్పుడప్పుడు ఇక్కడకు వస్తూ ఉండు, అది సరే, నీకు ఏం కావాలి, జ్ఞానమా లేక భక్తా? చిన్న నరేంద్రుడు, శుద్ధభక్తేనండి. శ్రీరామకృష్ణులు, ఫలానా వ్యక్తిని ఎరుగకుండానే నీకు అతడి పట్ల శ్రద్ధాభక్తులు ఎలా కలుగుతాయి? మాను చూపి నవ్వుతూ, ఉదాహరణకు ఇతడు ఎవరో తెలియకుండా నువ్వు ఇతన్ని ఎలా ప్రేమించగలవు? మాతో అయితే పవిత్ర హృదయులు కేవలం భక్తినే కోరుకుంటాను అన్నారు అంటే అందులో ఏదో అర్థం ఉండనే ఉంటుంది. తగిన సంస్కారాలు లేనిదే స్వతసిద్ధంగా ఎవరికీ భక్తి జనించదు. ఇదే
ప్రేమ భక్తి లక్షణం. జ్ఞానభక్తి అనేది మరొకటి ఉంది. అది విచారణ ద్వారా సిద్ధించే భక్తి. చిన్న నరేంద్రుడితో, ఏది నీ చొక్కా విప్పు, నీ శరీర లక్షణాలను చూస్తాను, విశాలమైన వక్షస్థలం అంటే నీకు తప్పక సిద్ధిస్తుంది, అప్పుడప్పుడు ఇక్కడకు వస్తూ ఉండు. శ్రీరామకృష్ణులు ఇంకా భావావస్థలోనే ఉన్నారు. తక్కిన భక్తులను ఒక్కొక్కరిగా సంబోధిస్తూ ఆప్యాయంగా వారి ఆధ్యాత్మిక భవిష్యత్తు గురించి మాట్లాడసాగారు. పల్టూతో, నీకు కూడా సిద్ధిస్తుంది, కానీ కొద్దిగా సమయం పడుతుంది. బాబూరామ్తో, నేను నిన్ను నా వద్దకు ఎందుకు లాక్కోవడం లేదో తెలుసా? మీ ఇంట్లో వాళ్ళు పెద్ద గొడవ సృష్టిస్తారు అనే భయంతోనే. మోహిని మోహంతో, నీ విషయం అంతా సవ్యంగానే ఉంది, కొద్దిగా బాకీ మిగిలి ఉంది, అంతే. అది కూడా పూర్తయిపోతే ఇక శేషం అంటూ ఏమీ ఉండదు. ఈ కర్మలు, కర్తవ్యాలు, సంసారం ఏమీ మిగలవు. అంతా వదిలిపోవటం మంచిదేగా. ఇలా పలుకుతూ శ్రీరామకృష్ణులు అమిత వాత్సల్యంతో మోహిని మోహన్ వంక చూడసాగారు. అతడి హృదయాంతరాళంలోని భావాలన్నింటినీ ఆయన పరిశీలిస్తున్నారా? భగవంతుడి కోసం సర్వం వదిలిపెట్టడమే మంచిదని మోహిని మోహన్ యోచిస్తున్నాడా? కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. భాగవత పండితుణ్ణి భగవంతుడు ఒక పాశంతో బంధించి ఉంచుతాడు, లేకుంటే జనులకు భాగవతం బోధించటానికి ఎవరు ఉంటారు? అందువల్ల లోకోపదేశం నిమిత్తం భగవంతుడు అతన్ని బంధించి ఉంచుతాడు. అందుకే అమ్మ నిన్ను సంసారంలో ఉంచింది. పిదప శ్రీరామకృష్ణులు బ్రాహ్మణ యువకుణ్ణి ఉద్దేశిస్తూ మాట్లాడసాగారు. జ్ఞానయోగం, భక్తి యోగం. శ్రీరామకృష్ణులు బ్రాహ్మణ యువకునితో, నువ్వు జ్ఞాన చర్చలు వదిలిపెట్టు, భక్తిని ఆశ్రయించు, భక్తే సారం. నువ్వు ఇక్కడ ఉండబట్టి 3 రోజులు అవుతోంది కదూ? బ్రాహ్మణ యువకుడు చేతులు జోడించి, అవునండి. శ్రీరామకృష్ణులు, భగవంతుణ్ణి విశ్వసించు, ఆయన మీదనే భారం వేసి ఉండు, అప్పుడు మనం స్వయంగా చేయవలసింది అంటూ ఏమీ ఉండదు. అంతా కాళీమాతే చూసుకుంటుంది. జ్ఞానం రాజదర్బారు వరకే పోగలదు, కానీ భక్తి అంతఃపురంలోకి కూడా పోగలదు. శుద్ధాత్మ నిర్లిప్తమైంది, దాని లోపల విద్య అవిద్యలు రెండూ ఉంటాయి. అయినప్పటికీ అది నిర్లిప్తంగా ఉంటుంది. వాయువులో ఒక్కోసారి సుగంధం ఉంటుంది, మరోసారి దుర్గంధం కూడా ఉంటుంది, కానీ వాయువు మాత్రం నిర్లిప్తం కదా. బ్రహ్మజ్ఞాని స్థితి వ్యాసుడు, గోపికల కథ, జీవన్ముక్తుడు. ఒకసారి వ్యాసమహర్షి యమునా నదిని దాటడానికి నది ఒడ్డుకు వచ్చాడు. అదే సమయంలో గోపికలు కూడా అక్కడకు వచ్చారు. ఆవలి ఒడ్డుకు చేరి విక్రయించే ఉద్దేశంతో వారు తమతో పాటు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి పట్టుకుపోతున్నారు. కానీ అక్కడ ఒక్క పడవ కూడా లేదు. ఎలా వెళ్ళటమా అని అందరూ దిగులుగా ఉన్నారు. అప్పుడు వ్యాసమహర్షి వారితో, నాకు చాలా ఆకలి వేస్తుంది అన్నారు. గోపికలు వారి వద్దనున్న పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఆయనకు ఇచ్చారు. వాటినన్నింటినీ ఆయన దాదాపు పూర్తిగా తినివేశాడు. పిదప ఆయన యమునా నదిని ఉద్దేశిస్తూ, ఓ యమున, నేను కనుక ఏమీ తినని పక్షంలో ఈ నీటిని 2 పాయలుగా చేసి మధ్యలో మాకు దారి ఇవ్వు, మేమందరం ఆ దారి గుండా ఆవలి ఒడ్డుకు చేరుకుంటాం అన్నాడు. వెంటనే నది 2 పాయలుగా విడిపోయి దారి ఏర్పడింది. వ్యాసుడు, గోపికలు తదితరులు ఆ దారి గుండా ఆవలి ఒడ్డుకు చేరుకున్నారు. వ్యాసుడు నేను ఏమీ తినలేదు అనడంలోని అర్థం, నేను ఆ శుద్ధాత్మ స్వరూపాన్ని అనే. శుద్ధాత్మ నిర్లిప్తమైనది, ప్రకృతికి అతీతమైనది. దానికి ఆకలిదప్పులు, చావు పుట్టుకలు అనేవి ఉండవు. అది అజరం, అమరం, మేరు పర్వతం లాంటిది. ఇలాంటి బ్రహ్మజ్ఞానం కలిగినవాడే జీవన్ముక్తుడు. ఆత్మ, దేహం వేర్వేరు అని అతడు యథార్థంగా అర్థం చేసుకోగలుగుతాడు. భగవంతుణ్ణి దర్శించినట్లయితే దేహాత్మ భావన మరి ఉండబోదు. దేహం, ఆత్మలు రెండూ వేరైనవి. కొబ్బరికాయలో నీళ్లు ఎండిపోయి ఎండు కొబ్బరి తయారైన పిదప కొబ్బరికాయ, కొబ్బరి వేర్వేరు అయిపోతాయి. అప్పుడు కాయను కదిలిస్తే లోపల ఉన్న కొబ్బరి కూడా కదులుతూ ఉంటుంది. అదేవిధంగా ఆత్మ కూడా దేహంలో కదులుతూ ఉంటుంది. విషయాసక్తి అనే నీరు ఎండిపోయినప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మ వేరు, దేహం వేరు అన్న బోధ కలుగుతుంది. లేత పోకకాయ నుండి వక్కను గాని, లేత బాదంకాయ నుండి బాదం పప్పును గాని వేరు చేయలేము. కానీ కాయ పండినప్పుడు వక్క, బాదం పప్పు టెంక నుండి విడబడతాయి.
కాయ పండినప్పుడు లోపలి రసం ఎండిపోతుంది. బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు విషయరసం ఎండిపోతుంది. కానీ అటువంటి జ్ఞానం జనించడం ఎంతో కష్టం. ఊరకే నోటితో పలికినంత మాత్రాన బ్రహ్మజ్ఞానం కలగదు. కొందరు మహాజ్ఞానుల వలె నటిస్తూ ఉంటారు. నవ్వుతూ, నాకు తెలిసిన వ్యక్తి ఒకడు తనకు బ్రహ్మజ్ఞానం కలిగిందని డంబాలు కొడుతూ ఉంటాడు. మరోవైపు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాడు. ఇలా అబద్ధాలు చెబుతావెందుకని ఎవరైనా గదమాయిస్తే అతడు ఇలా సమాధానం ఇస్తాడు. ఎందుకు? జగత్తు స్వప్నం లాంటిదే కదా. సర్వం మిథ్య అయినప్పుడు సత్యవచనం మటుకు వాస్తవమైనది ఎలా అవుతుంది? అబద్ధం మిథ్యే, సత్యము మిథ్యే. అందరూ నవ్వారు. సప్తమ పరిచ్ఛేదం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భక్తులతో కలిసి శ్రీరామకృష్ణులు దరహాసవదనులై నేల మీద పరిచిన చాపపై కూర్చున్నారు. భక్తులతో, నా పాదాలను కాస్త ఒత్తండి అన్నారు. భక్తులు ఆయన పాదాలను ఒత్తసాగారు. ఆయన నవ్వుతూ మాతో, ఇందులో ఎంతో అర్థం ఇమిడి ఉంది అన్నారు. పిదప శ్రీరామకృష్ణులు తమ హృదయం మీద చేయి వేసుకొని ఇలా అన్నారు. ఇందులో ఏమైనా ఉంటే ఇలా సేవించడం ద్వారా వారి అజ్ఞానం, అవిద్యలు అన్నీ పూర్తిగా పటాపంచలైపోతాయి. అటుపైన ఆయన ఏదో నిగూఢ విషయం చెబుతూ ఉన్నట్లు గంభీరముద్ర వహించారు. శ్రీరామకృష్ణులు మాతో, ఇక్కడ పరాయివారు అంటూ ఎవరూ లేరు. ఒకరోజు హరీష్ నాతో పాటు ఉన్నప్పుడు ఈ తొడుగును అంటే శ్రీరామకృష్ణుల దేహాన్ని వదిలిపెట్టి సచ్చిదానందుడు బయటకు రావటం చూశాను. అతడు బయటకు వచ్చి, నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను అన్నాడు. ఆ సమయంలో నేను అదేదో నా మనోభ్రమ అనుకున్నాను. అటుపైన కాసేపు మౌనంగా చూస్తూ ఉండిపోయాను. పిదప స్వయంగా ఆ సచ్చిదానందుడే ఇలా పలికాడు. చైతన్యదేవులు కూడా శక్తిని ఆరాధించాడు. భక్తులందరూ చేష్టలు ఉడిగి ఆ పలుకులు వింటున్నారు. కొందరు భక్తులు సచ్చిదానందుడే శ్రీరామకృష్ణుల రూపంలో మన ముందు కూర్చున్నాడా, భగవంతుడు మళ్ళీ అవతరించాడా అని తలపోస్తున్నారు. శ్రీరామకృష్ణులు కొద్దిసేపు మౌనంగా ఉండి మళ్ళీ మాట్లాడసాగారు. మాతో ఇలా అన్నారు. సంపూర్ణ ఆవిర్భావంగా దర్శించాను. కానీ ఈసారి దైవీశక్తి సత్వగుణ వైభవం ద్వారా ఆవిర్భవించింది. భక్తులు అందరూ నివ్వెరపోయి ఈ మాటలు వింటున్నారు. యోగమాయ అవతార లీల. శ్రీరామకృష్ణులు మాతో, ఇప్పుడే అమ్మతో, అమ్మ నేను ఇక ఎక్కువగా మాట్లాడజాలను అని మొరపెట్టుకున్నాను. ఇంకా ఇలా విన్నవించుకున్నాను. అమ్మ, నేను ఎవరినైనా ఒక్కమారు స్పృశించగానే అతడికి చైతన్యం జాగృతమయ్యేలా అనుగ్రహించు. యోగమాయ మహిమ చెప్పనలవి కాదు. ఆమె లోకులను తన ఇంద్రజాలంతో మైమరపించగలదు. లీలలో యోగమాయ తన ఈ మహిమలను ధారాళంగా చూపించింది. ఆమె శక్తి ద్వారానే సుబోలుడు శ్రీకృష్ణుడి నేస్తం. శ్రీకృష్ణుడు రాధికల కలయికను సాధించగలిగాడు. ఆద్యాశక్తి అయిన యోగమాయకు ఆకర్షణ శక్తి ఉంది. నేను కూడా అదే శక్తిని ఆరోపింప చేసుకున్నాను. అది సరే, ఇక్కడకు వచ్చేవారికి ఏమైనా దర్శనాలు కలుగుతున్నాయా? అవునండి, కలుగుతున్నాయి. శ్రీరామకృష్ణులు, అది నీకు ఎలా తెలుసు? నవ్వుతూ, ఆయన వద్దకు వెళ్ళిన వారు ఎవరు తిరిగి సంసారంలోకి రారని అందరూ చెబుతూ ఉంటారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, పెద్ద కప్ప ఒకటి నీటిపాము నోట పడింది. పాపం, ఆ పాము అవస్థ చెప్పనలవి కాదు. అది కప్పను ఇటు మింగనూ లేదు, అటు కక్కనూ లేదు. మరోవైపు కప్పకు కూడా కష్టమే. బాధతో బెకబెకమంటోంది. అది నాగుపాము నోట పడి ఉంటే 2 బెకబెకలతోనే దాని పని సరిపోయేది. శాంతి లభించి ఉండేది. అందరూ నవ్వారు బాలభక్తులతో. మీరు త్రైలోక్యుడు రాసిన భక్తి చైతన్య చంద్రిక అనే పుస్తకాన్ని చదవండి. అతన్ని అడిగి పుస్తకం పత్రినొకదాన్ని తీసుకోండి. చైతన్యదేవుల గురించి చక్కగా వ్రాశాడు. ఒక భక్తుడు త్రైలోక్యుడు ఆ పుస్తకం ఇస్తాడంటారా? శ్రీరామకృష్ణులు నవ్వుతూ, తోటలో పళ్ళు విరగకాసినప్పుడు 1-2 పళ్ళు ఊరకే ఇస్తూ ఉంటారు కదా. అందరూ నవ్వారు. త్రైలోక్యుడు ఉచితంగా ఇవ్వడా ఏమిటి? పల్టుతో అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు. పల్టు వీలును బట్టి వస్తూ ఉంటానండి. శ్రీరామకృష్ణులు, కలకత్తాలో నేను ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు నువ్వు అక్కడికి వచ్చి నన్ను కలుసుకోవచ్చు కదా. పల్టు, అలాగేనండి, ప్రయత్నం చేస్తాను. శ్రీరామకృష్ణులు, ఇది లెక్కలు కట్టే బుద్ధి. పల్టు, వస్తాను అని చెప్పి రాకపోతే అబద్ధం చెప్పినట్లవుతుంది కదా. శ్రీరామకృష్ణుల మాతో, పాపం, వీళ్ళు స్వతంత్రులు కారు కదా. మీరు రాకపోయినా సరే నేను అది అబద్ధంగా తలంచను. హరిపదునితో,
ముఖర్జీ ఈ మధ్య రావడం లేదు, ఎందుకని? హరిపదుడు: ఎందుకో తెలియదండి. మా నవ్వుతూ: ఆయన జ్ఞానయోగ సాధన చేస్తున్నాడండి. శ్రీరామకృష్ణులు: అది కాదు, ఆ రోజు ప్రహ్లాద చరిత్ర నాటకం చూడబోవటానికి ఇక్కడకు బండి పంపుతాను అని చెప్పాడు, కానీ పంపలేదు. అందుకే కాబోలు తర్వాత ఇటువైపు తిరిగి చూడనైనా లేదు. ఒకరోజు నేను మహిమా చక్రవర్తిని కలుసుకున్నాను. అతడితో మాట్లాడాక మహేంద్ర అతడి ఇంటికి తరచూ వెళ్తూ ఉన్నట్లు నాకు అనిపించింది. శ్రీరామకృష్ణులు: కానీ మహిమా చక్రవర్తి భక్తి గురించి కూడా మాట్లాడుతూనే ఉంటాడే. ఆరాధి యది హరి తపసా తతః కిం వంటి భక్తి స్తోత్రాలు వల్లిస్తూ ఉంటాడే. నవ్వుతూ: అవి మీరు వల్లించమంటారు కాబట్టి వల్లిస్తూ ఉంటాడు. గిరీష్ చంద్ర ఘోష్ శ్రీరామకృష్ణుల వద్దకు ఈ మధ్యనే వస్తూ ఉన్నాడు. అతడు ఈ మధ్యకాలంలో సదా శ్రీరామకృష్ణుల గురించే మాట్లాడుతూ ఉంటాడు. హరిపదుడు: ప్రస్తుతం గిరీష్ ఘోష్ పలు దర్శనాలు కాంచుతున్నాడు. ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత సర్వదా భగవత్ చింతనలోనే మునిగి ఉంటాడు. ఎన్నో దర్శిస్తూ ఉంటాడు. శ్రీరామకృష్ణులు: అది సంభవమే. గంగానది తీరానికి వెళ్ళినప్పుడు పడవలు, ఓడలు వంటి వాటిని ఎన్నింటినో చూడవచ్చు. హరిపదుడు: గిరీష్ ఘోష్ ఇలా అంటూ ఉంటాడు. ఇక మీదట నేను నా పనిలోనే నిమగ్నమై ఉంటాను. తెల్లవారి లేవడంతోటే కలం కాగితం పుచ్చుకొని కూర్చుంటాను. రోజంతా పుస్తకాలు రాయడంలోనే గడుపుతాను. కానీ ఇలా సంకల్పిస్తాడే కానీ పాపం అతడికి వీలు మాత్రం దొరకదు. అతడి వద్దకు మేం వెళితే కేవలం మీ గురించే మాట్లాడుతూ ఉంటాడు. మీరు నరేంద్రుణ్ణి దక్షిణేశ్వరానికి పంపమని చెప్పారట కదా, అందువల్ల ఒక బండి కుదిర్చి నరేంద్రుణ్ణి పంపుతాను అని చెప్పాడు. సమయం సాయంత్రం 5 గంటలైంది. చిన్న నరేంద్రుడు ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. శ్రీరామకృష్ణుడు అతన్ని ఈశాన్య వసారాలోకి తీసుకువెళ్ళి ఏకాంతంలో పలు ఉపదేశాలు చేశారు. కాసేపటి తర్వాత అతడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి వెళ్ళిపోయాడు. ఇంకా పలువురు భక్తులు కూడా సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చొని మోహిని మోహన్తో మాట్లాడుతూ ఉన్నారు. మోహిని భార్య కుమారుడు మరణించిన పిదప దాదాపు పిచ్చిదైపోయింది. ఒక్కోసారి నవ్వుతుంది, మరోసారి ఏడుస్తూ ఉంటుంది. అయితే దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చినప్పుడు మాత్రం ప్రశాంతంగానే ఉంటుంది. శ్రీరామకృష్ణులు: ఇప్పుడు నీ భార్య ఎలా ఉంది? మోహిని మోహన్: ఇక్కడకు వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, కానీ అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కోసారి పెద్ద గొడవే సృష్టిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించింది. ఈ మాటలు విని శ్రీరామకృష్ణులు కాసేపు చింతాక్రాంతులయ్యారు. మోహిని మోహన్ వినయపూర్వకంగా: మీరు ఆమెకు 2 మంచి మాటలు చెప్పండి. శ్రీరామకృష్ణుడు: ఆమెను వంట చెయ్యనివ్వకు. వంట చేస్తే తల వేడెక్కిపోతుంది. సర్వదా ఎవరో ఒకరిని ఆమెకు తోడుగా ఉంచు. అష్టమ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణుల సన్యాస స్థితి. తారక్తో సంభాషణ. సాయంకాలం అయింది. ఆలయంలో సంధ్యాహారతులు మొదలవనున్నాయి. శ్రీరామకృష్ణుల గదిలో దీపం వెలిగించి సాంబ్రాణి ధూపం వేశారు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చొని జగన్మాతకు నమస్కరించి స్వరయుక్తంగా భగవన్నామాన్ని గానం చేస్తున్నారు. గదిలో మా తప్ప మరెవరూ లేరు. మా నేల మీద కూర్చొని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. మా కూడా లేచాడు. గదికి పశ్చిమ ఉత్తర ద్వారాలను చూపుతూ ఆయన మాతో వాటిని మూసివేయ్ అన్నారు. మా తలుపులు మూసివేసి వచ్చి నిలబడ్డాడు. శ్రీరామకృష్ణులు ఒకసారి ఆలయానికి వెళ్ళి కాళీమాతను దర్శించి వద్దాం రా అన్నారు. ఇలా అంటూ మా చేయి పట్టుకుని అతడి మీదనే భారం మోపి ప్రాంగణం గుండా నడిచి కాళికాలయం చేరుకున్నారు. మాతో నువ్వు వెళ్ళి బాబూరాంను పిలుచుకురా అని అక్కడే కూర్చున్నారు. మా వెంటనే బాబూరాంను పిలుచుకువచ్చాడు. శ్రీరామకృష్ణులు కాళీమాత దర్శనం చేసుకుని మరల ప్రాంగణం మీదుగా గదికి తిరిగి వచ్చారు. అమ్మా అమ్మా రాజరాజేశ్వరి అంటున్నారు. గదిలోకి వచ్చి మంచం మీద కూర్చున్నారు. ఇప్పుడు శ్రీరామకృష్ణులు అసాధారణమైన స్థితిలో ఉన్నారు. ఆయన లోహ వస్తువు దేనిని తాకలేకుండా ఉన్నారు. తాకినట్లయితే వెంటనే తేలుకుట్టినంత బాధ. అందువల్ల కొన్ని రోజులుగా అరటాకులోనే భోంచేస్తున్నారు. కంచంలో తినటం లేదు. మట్టి గ్లాసుతో నీరు తాగుతున్నారు. కంచు గ్లాసుతో త్రాగటం లేదు. కాళ్ళు చేతులు కడుక్కోవటానికి ఇత్తడి చెంబు ఉపయోగించలేకున్నారు. అందువల్ల భక్తులను
కొన్ని మట్టి ముంతలు తెమ్మని చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఇలా అన్నారు. ఐశ్వర్యానికి సంబంధించిన విషయాలన్నీ అమ్మ పూర్తిగా నా మనస్సు నుండి తొలగిస్తున్నట్లు ఉంది. ప్రసన్నుడు కొన్ని మట్టి ముంతలను తీసుకువచ్చాడు, కానీ అవి చాలా చిన్నవి. శ్రీరామకృష్ణులు నవ్వుతూ ఇలా అన్నాడు. ఈ ముంతలు చాలా చిన్నవి, కానీ అతడు చాలా మంచి బాలుడు. ఒకసారి నేను చెప్పగానే బట్టలు విప్పేసి నగ్నంగా నిలబడిపోయాడు. ఎంతటి బాలక స్వభావం! ఓ సాధు జాగ్రత్త! బేల్ఘరియా కలకత్తాలోని ఒక ప్రాంతంకు చెందిన తారక్ ఒక స్నేహితుడితో వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. ఆయన మంచం మీద కూర్చొని ఉన్నారు. గదిలో దీపం వెలుగుతుంది. కొందరు భక్తులు నేల మీద కూర్చొని ఉన్నారు. తారక్ వయస్సు సుమారు 20 సంవత్సరాలు ఉంటుంది. వివాహితుడు. తారక్ తల్లిదండ్రులు శ్రీరామకృష్ణుల వద్దకు రావటానికి అతన్ని అనుమతించరు. తారక్ బౌబజార్ వద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఎక్కువగా అక్కడే నివసిస్తూ ఉంటాడు. శ్రీరామకృష్ణులు అతన్ని ఎంతగానో అభిమానిస్తారు. తోడవచ్చిన స్నేహితుడు కొద్దిగా తమోగుణం కలవాడు. ధార్మిక విషయాలన్నా శ్రీరామకృష్ణులన్నా చులకనగా చూస్తాడు. వ్యంగ్యంగా మాట్లాడతాడు. శ్రీరామకృష్ణులు తారక్ స్నేహితుడితో, ఆలయాలను అన్నింటినీ ఒకమారు దర్శించిరా. స్నేహితుడు, ఓ అవన్నీ ముందుగానే చూసేశాను. శ్రీరామకృష్ణులు, అది సరే కానీ తారక్ ఇక్కడకు రావడం మంచిది కాదా? స్నేహితుడు, అది మీకే తెలియాలి. శ్రీరామకృష్ణులు మాను చూపుతూ, అతడు హెడ్ మాస్టర్. స్నేహితుడు, ఓహో. ఆ తర్వాత శ్రీరామకృష్ణులు తారక్ క్షేమ సమాచారాలు విచారించారు. అతడితో చాలాసేపు మాట్లాడారు. పిదప అతడు ఇంటికి పోవటానికి సిద్ధమయ్యాడు. పలు విషయాలలో జాగ్రత్తగా ఉండమని శ్రీరామకృష్ణులు అతన్ని హెచ్చరించారు. శ్రీరామకృష్ణులు తారక్తో, సాధు జాగ్రత్తగా ఉండు. కామినీ కాంచనాల బారి నుండి జాగ్రత్తగా ఉండు. స్త్రీ వలలో ఒక్కమారు చిక్కావు అంటే తప్పించుకోలేవు. అది విశాలాక్షి. కామార్పుకూర్కు పక్కనున్న సెలయేరులోని సుడిగుండం లాంటిది. అందులో పడినవాడు మళ్ళీ బయటకు రాలేడు. అప్పుడప్పుడు ఇక్కడకు వస్తూ ఉండు. తారక్, ఇంట్లో వారు రానివ్వరు. భగవంతుని కొరకు పెద్దవారి మాటలను ఉల్లంఘించడంలో తప్పులేదు. ఒక భక్తుడు, ఎవరైనా తల్లి తన బిడ్డతో దక్షిణేశ్వరానికి వెళ్ళవద్దు, అలా వెళ్ళినట్లయితే నా రక్తం తాగినంత ఒట్టు అని అంటే ఏం చేయాలి? శ్రీరామకృష్ణులు, అలా మాట్లాడే తల్లి తల్లే కాదు, ఆమె అవిద్యారూపిణి. అట్టి తల్లి మాట వినకపోయినా తప్పులేదు. అటువంటి తల్లి భగవదన్వేషణ మార్గంలో విఘ్నం కలిగిస్తోంది. భగవంతునికై పెద్దవారి మాటలను ఉల్లంఘించటంలో తప్పులేదు. రాముడి కోసం భరతుడు కైకేయి ఆదేశాన్ని శిరసా వహించలేదు. శ్రీకృష్ణుణ్ణి దర్శించడానికి గోపికలు తమ భర్తల ఆజ్ఞలను ఉల్లంఘించారు. శ్రీమన్నారాయణుని కొరకు ప్రహ్లాదుడు తండ్రి మాటను జవదాటాడు. భగవంతునికి ప్రీతి చేకూర్చటానికే గురువైన శుక్రాచార్యుల ఉపదేశాలను బలిచక్రవర్తి పెడచెవిన పెట్టాడు. అయితే ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకో. భగవదన్వేషణ మార్గంలో పోవద్దు అన్న మాట తప్ప తక్కినవన్నీ శిరసావహించాలి సుమా. ఏది నీ చేయి చూడనివ్వు. శ్రీరామకృష్ణులు తారక్ చేతిని తమ చేతిలోకి తీసుకుని ఎంత బరువు ఉందో చూడసాగారు. తర్వాత ఇలా అన్నారు. కొద్దిగా ప్రతిబంధకాలు ఉన్నాయి, భయపడవద్దు. ఆ కాస్త పోతుందిలే. భగవంతుణ్ణి ప్రార్థించు. ఇక్కడకు అప్పుడప్పుడు వస్తూ ఉండు. ఆ కాస్త పోతుందిలే. కలకత్తాలో బౌబజార్లోని ఇల్లు నువ్వే ఏర్పాటు చేసుకున్నావా? తారక్, లేదండి, తల్లిదండ్రులే ఏర్పాటు చేశారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, వాళ్ళు ఏర్పాటు చేశారా, లేక పులి భయంతో నువ్వే ఏర్పాటు చేసుకున్నావా? తారక్కి వివాహం అయింది. పులి అని చెప్పి శ్రీరామకృష్ణులు అతడి భార్యను ఉద్దేశిస్తున్నారు కాబోలు. శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి తారక్ వెళ్ళిపోయాడు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద పడుకొని ఉన్నారు. తారక్ గురించి చింతన చేస్తున్నట్లు ఉన్నారు. ఉన్నట్టుండి మాతో ఇలా అన్నారు. చూడు, నేను వీళ్ల కోసం ఇంతగా ఎందుకు ఆరాటపడుతూ ఉంటాను. మా మౌనంగా ఉండిపోయాడు. ఏం బదులు చెప్పాలా అని యోచిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు ఏం మాట్లాడవేం అన్నారు. ఇంతలో మోహిని మోహన్ భార్య గదిలోకి వచ్చింది. శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి ఒక పక్కన కూర్చుంది. శ్రీరామకృష్ణులు తారక్ స్నేహితుడి గురించి మాతో ఇలా అన్నాడు. తారక్ తనతో పాటు ఆ స్నేహితుణ్ణి ఎందుకు తీసుకువచ్చాడు? చాలా దూరం కదా, అందువల్ల దారిలో తోడుగా ఉంటాడని తోడ్కొని వచ్చి ఉంటాడు. శ్రీరామకృష్ణులు హఠాత్తుగా మోహిని మోహన్ భార్యను ఉద్దేశిస్తూ ఇలా అన్నారు. ఇలా చూడు, దుర్మరణం పొందిన వారు పిశాచాలు అవుతారు, జాగ్రత్త. మనస్సు స్థిమితపరచుకో. ఇంతకాలంగా ఇక్కడకు వస్తూ ఎన్నో ఉపదేశాలు వింటూ చివరకు ఆత్మహత్య చేసుకుంటావా? జాగ్రత్త.
తర్వాత మోహిని మోహన్ శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేసి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అతని భార్య కూడా శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి ఆయనతో మెల్లగా ఏదో మాట్లాడసాగింది. శ్రీరామకృష్ణులు, నువ్వు ఇక్కడ ఉండాలని అనుకుంటున్నావా? మోహిని మోహన్ భార్య, ఇక్కడకు వచ్చి కొన్ని రోజులు ఉంటాను. నహబత్లో అమ్మ వద్ద ఉండనా? శ్రీరామకృష్ణులు, మంచిదే. కానీ నువ్వు తరచూ ఆత్మహత్య చేసుకుంటాను అంటూ ఉంటావే, అందుకే భయం వేస్తోంది. పైగా పక్కన గంగానది కూడా ఉందాయే. ఇది 37వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.